లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. ఇది ముమ్మాటికి నిజం. ప్రధానంగా ఇందులో వాగ్దానం ఉంది. మన ప్రభువు గతంలో ఎలా ఉండేవాడో, ఈ భూమి మీద కొందరితో కలిసి జీవించినప్పుడు వారితో ఎలా ఉండేవాడో, భవిష్యత్తులో తన ప్రియులందరితోనూ అలా ఉంటాడు. ఈ సృష్టి ఉన్నంతకాలం ఆయన తన వారితో కలిసే ఉంటాడు, తన వారిని ప్రేమించి. ఈ మాటల్లోనే అద్భుతమైన విషయం దాగి ఉంది. మానవ మాతృలను ఆయన ప్రేమించటమే ఒక అద్భుతం. అతి సామాన్యమైన ఆ శిష్యుల్లో ఏముందని వారిని ప్రేమించాలి? అసలు నాలో ఏముందని నన్ను ప్రేమించాలి? ఒకసారి ఆయన ప్రేమించటం మొదలుపెట్టాడంటే ఇక ప్రేమిస్తూనే ఉంటాడు. అది ఆయన స్వభావం. ఆ ప్రేమతోనే శిష్యులు ఆయన వారుగా పిలువబడ్డారు. ఎంత చక్కని బిరుదు! ఆయన తన రక్తంతో వారిని కొన్నాడు కాబట్టి వారు ఆయన సంపద అయిపోయారు. శిష్యులు యేసుకు చెందినవారు అయ్యారు కాబట్టి వారిని ఆయన పోగొట్టుకునే సమస్యే లేదు. వారు ఆయన ప్రియులయ్యారు కాబట్టి వారిని ప్రేమించటం ఆయన మానుకోడు. నా ప్రాణమా, ఆయన నిన్ను ప్రేమించటం ఎప్పటికీ మానుకోడు. అంతము వరకు అని వాక్యంలో వ్రాయబడి ఉండటం ఎంతో బాగుంది. ఆయన మరణించేంతవరకు తన వారి మీద ఉన్న దివ్యమైన ప్రేమ ఆయన హృదయంలో రాజ్యం చేసింది. ఆయన పునరుద్ధానుడైన తర్వాత కూడా అది కొనసాగింది. ఈ మాటలో చివరి వరకు అనే అర్థం ఉంది. అంటే అదే ఆయన ప్రేమకు పరాకాష్ట. ఆయన వారి కోసం తన్ను తాను మరణానికి అప్పగించేసుకున్నాడు. అంతకంటే ఎక్కువగా ప్రేమించటానికి ఏమీ లేదు. అంతము వరకు అనే మాటను పరిపూర్ణంగా అని కూడా అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఆయన తన ప్రేమను పరిపూర్ణంగా మంచినీళ్ళలా ఖర్చు చేసేశాడు. అలా ఖర్చు చేయటంలో పొరపాటుగాని, అపజయంగాని, జ్ఞానహీనతగాని, అపనమ్మకంగాని, పరిమితులుగాని లేవు. తన ప్రజలలో ప్రతి ఒక్కరిడలా యేసు అలాంటి ప్రేమను చూపిస్తున్నాడు. మన ప్రియుని కోసం ఒక పాట పాడుకుందాం.